అండి అందరికీ ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేసేసుకుంటాను. ఇంకా మార్నింగే గుడికి అయితే వెళ్ళి వచ్చేసాము. ఇంకా రాగానే నేనైతే టిఫిన్ చేసేసి ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేసాము. వంట అనేది నేను ఒక్కదాన్నే చేయను, నేను మా అత్తమ్మ కలిసి అయితే చేసుకుంటాము ఏ పైనైనా. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి మెనూ ఏంటంటే కాకరకాయ ఫ్రైను, ఇంకా ఉలవలు ఉంటాయి కదా, ఉలవలతో మా అత్తమ్మ అయితే చారు చేస్తారు. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బయట వెదర్ చూస్తే చాలా చల్లగా ఉంది. 2 డేస్ నుంచి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి కదా, చాలా చల్లగా అయితే ఉంది. ఇక్కడ ఉలవ చారు చేద్దాం అన్నాం కదా, అందుకోసం అనేసి ఫ్రెష్గా అయితే కరివేపాకు అయితే తెంపుకుంటున్నాను. ఇదైతే మా ఇంటికి పక్కనే ఉంటుంది, మాకు పైకి అయితే అందుతుంది. అందుకోసం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తీసేసుకుంటాము. ఇక్కడైతే ఉలవచారు అయితే తాలింపు అయితే పెట్టేసుకున్నాము. చాలా చాలా హెల్త్కి మంచిదండి ఉలవచారు అనేది. ఇంకా వంట అయితే అయిపోయినాక 365 రోజులు మాకు తప్పకుండా ఉన్న పని ఏంటి అని అంటే ఈ మజ్జిగ చిలకడం అన్నమాట. కంపల్సరీగా మజ్జిగ అనేది ప్రతిరోజు మా ఇంట్లో ఉండాలి. అందుకోసం అయితే ఇక్కడ నేనైతే మజ్జిగ చిలుగుతున్నాను. మజ్జిగ చిలిగేటప్పుడు మనకి పైన వెన్న వస్తుంది కదా, ఆ వెన్ననైతే మేమైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. 15 డేస్కి 20 డేస్కి అయితే మా అత్తమ్మ మరగబెట్టి నెయ్యిని అయితే తీస్తారనమాట. ఆ నెయ్యిని మాకైతే హైదరాబాద్ పంపిస్తారు. ఆవు పాలు నెయ్యి కదా, చాలా మంచిది హెల్త్కి. ఇక్కడైతే నేను వెన్ననైతే తీసుకున్నాక ఇక్కడ మజ్జిగ అయితే వడబెట్టుకుంటున్నాను. మజ్జిగ అనేది వడబెట్టుకోవాలి, ఎందుకంటే అక్కడక్కడ మిగిలిలు ఉంటాయి కదా, మిగిలిలు అయితే మా మామయ్య గారు తాగేటప్పుడు అసలు తగలకూడదు, మా మామయ్య గారికి నచ్చదనమాట. అందుకోసం అయితే ఇక్కడ వడగట్టేసుకుంటున్నాను. ఇదేనండి నా మార్నింగ్ రొటీన్ అనేది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.